ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ బుక్ స్లిమ్ ఈ ల్యాప్టాప్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. సో ఇది మనకి రియల్మీ రివ్యూ యూనిట్ కింద అయితే పంపించింది అనమాట. సో ఈరోజు మనం వీటిని అన్బాక్స్ చేసి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. సో ఇదేంటి ఇంత తేలిగ్గా ఉంది, లోపల ల్యాప్టాప్ లేదా? నిజంగానే ఇందులో ల్యాప్టాప్ అయితే లేదు. యాక్చువల్గా ఇది రిటైలర్ ప్యాక్. మీరు కొన్నట్టయితే ఈ విధంగా అయితే వస్తుంది. కాకపోతే మీడియా ప్యాక్ అని చెప్పి మాకు సపరేట్గా వేరే బాక్స్ అయితే పంపించింది. చూపిస్తాను. చూశారు కదా ఎలా ఉందో. సో రియల్మీ ఈ మధ్య మీడియాకి ఈ విధంగా కేసులు పంపించడం ఎక్కువ అయిపోయింది. కేసులు అంటే మళ్ళీ ఇంకేం అనుకునేది, సూట్ కేసులు అనమాట. సో బ్రీఫ్ కేస్ అని కూడా పిలవచ్చు. సో ఈ విధంగా ప్యాక్ అయితే మాకు చేసి పంపించింది. ఓన్లీ మీడియా కోసమే. మీరు కొంటే మాత్రం ఈ ప్యాకింగ్ అయితే వస్తుంది. ఇది ఓపెన్ చేసే ముందు మీకు దీని మీద ఏముందో చూపిస్తాను. డిజైనెడ్ టు ఎంపవర్ అని చెప్పేసి రాసి ఇక్కడ స్లిమ్ అని ఉంది. ఇక్కడ లోపల ల్యాప్టాప్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూపిస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, హ్యాండ్లర్ అయితే అటు పక్క ఉంది. ఇంకంతే, చాలా ఎంటీ బాక్స్ కూడా మీకు సింగిల్ యూజే, తర్వాత పనికిరాదు. ఇదంతా కార్డ్బోర్డ్తో తయారు చేసింది, అట్టతో తయారు చేసింది అనమాట. సో ఇక్కడ మనకి 2 లాక్స్ అయితే ఉన్నాయి. సో ఈ లాక్స్ అయితే ఓపెన్ చేయాలి. యాక్చువల్గా వచ్చేటప్పుడు ఇది బ్రేక్ అయి వచ్చింది. సో బాక్స్ ఓపెన్ చేద్దాం, రెడీగా ఉండండి. బూమ్. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక ప్రొటెక్షన్కి ఒక అట్ట అయితే ఇచ్చారు. సో దీన్ని ఈ విధంగా అయితే తీసేయాలి. యాక్చువల్గా ఈ 4 సైడ్స్ మీకు స్క్రూస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా ఊడిపోయినాయి. మామూలుగా అయితే మనం స్క్రూ డ్రైవర్ అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు అవసరం లేకుండానే ఈ స్క్రూస్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ చూస్తే మనకి ల్యాప్టాప్ అయితే కనిపిస్తుంది అనమాట. సో పెద్ద వెయిట్ అయితే ఏమీ లేదు. సో వాళ్ళు అన్నట్టుగానే స్లిమ్గాను, అందులోనూ వెయిట్ తక్కువగా కూడా అయితే అనిపిస్తుంది. దీని సంగతి తర్వాత చూద్దాం. ఇంకా బాక్సులు ఏమున్నాయి చెక్ చేద్దాం. పవర్ బ్యాంక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది మీడియాకి ఇచ్చిన పవర్ బ్యాంక్ అనమాట. విడిగా మీరు పర్చేస్ చేస్తే ఈ పవర్ బ్యాంక్ అయితే రాదు. సో ఈ పవర్ బ్యాంక్ మాక్సిమం అవుట్పుట్ మీకు 30 వాట్ అయితే ఇస్తుంది. 2-వే డాట్ ఛార్జింగ్ అయితే ఈ పవర్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇంతకుముందే ఈ పవర్ బ్యాంక్ని రియల్మీ అయితే లాంచ్ చేసింది. ఆ పవర్ బ్యాంక్ని అయితే ఇస్తుంది అనమాట. దీని అర్థం ఏంటంటే ఈ ల్యాప్టాప్ని పవర్ బ్యాంక్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే మనం ఒక మొబైల్ ఫోన్ లాగా అయితే ఈ ల్యాప్టాప్ని వాడచ్చు. సో తర్వాత ఇక్కడ మనకి ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. 65 వాట్ డాట్ ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో సేమ్ ఛార్జర్ని యూజ్ చేసి మీరు మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఒక బెనిఫిట్ ఉంది. ఎక్కడికైనా మనం ల్యాప్టాప్ని మొబైల్ని క్యారీ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో మనకి ఒక ఛార్జర్ క్యారీ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ మనకి Type-C to Type-C కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఈ బాక్స్లు ఉన్నాయి. ఇటు పక్కన మరి కొన్ని ఉన్నాయి, ఏంటో చూద్దాం. సో డిజైన్ టు ఎంపవర్ అని చెప్పింది, అటు చూసిందే ఉంది. ఇది ఒక స్కిన్ ల్యాప్టాప్ కంటించుకోవడానికి గ్రాఫిటీ ఆర్ట్తో ఒక స్కిన్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మరొకటి ఉంది. సో ఇది మనం ల్యాప్టాప్ని క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్ ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ QR కోడ్ ఇచ్చారు, ఇది స్కాన్ చేయాలి. సో ఇది కూడా స్కిన్నే, మరో స్కిన్ అయితే ఇచ్చారు. సో ఇది రిటైలర్ బాక్స్ చూడొచ్చు. చూడడానికి మనకి MacBook Pro సేమ్ ఆ కైండ్ ఆఫ్ బాక్స్ లాగా అయితే మీకు కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. అలాగే 69,999 రూపాయలు అని చెప్పేసి ప్రైస్ మెన్షన్ చేస్తుంది. యాక్చువల్గా నాకు పంపించింది i5 ప్రాసెసర్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అనమాట. ఈ ల్యాప్టాప్ ప్రైస్ ఇప్పుడు మీకు 57,000 రూపాయలు అయితే ఉంది. వీళ్ళు లాంచ్ చేసినప్పుడు లాంచ్ ఆఫర్ కింద 54,000 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు చూస్తే మనకి ఇంకొక 3,000 రూపాయలు అయితే పెరిగింది. రానున్న రోజులు ఇంకో 2,000 రూపాయలు పెరుగుతుందని టాక్ కూడా అయితే ఉంది. అసలు బాక్సులు ఏమున్నాయి చూద్దాం. ఓకే, బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏమి లేవు. అదే ఏమీ లేవు. ఎందుకంటే దీంతో పాటు మీకు ఒక ట్రావెల్ అడాప్టర్, కేబుల్, కొన్ని డాక్యుమెంట్స్ అయితే వస్తాయి. అవన్నీ మనకి అందులో చూసాం కాబట్టి ఇందులో ఏమీ అయితే లేవు. యాక్చువల్గా మీకు రిటైలర్ బాక్స్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. స్టార్ ఆఫ్ ది షో ల్యాప్టాప్ చూద్దాం. సో ల్యాప్టాప్ ఈ విధంగా ప్యాక్ అయితే వస్తుంది. పైన ఒక ర్యాపర్ అయితే ఉంది. సో ఎక్కడ ఉంది? ఇక్కడ రిమూవ్ చేద్దాం. సో రిమూవ్ చేసిన తర్వాత వావ్, చూడొచ్చు. ఇది కలర్, ఇది బ్లూ కలర్ అనుకుంటా. సో కొంచెం డిఫరెంట్గా అయితే కలర్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ ఉంది. అల్యూమినియం బాడీతో అయితే వీళ్ళు బిల్డ్ చేశారు. సో వెయిట్ కూడా పెద్ద వెయిట్ లేదు. వీళ్ళు చెప్తుంది ఎంత, 1 kg 38 grams అని చెప్తున్నారు. యాక్చువల్గా నా దగ్గర ఉన్న MacBook కూడా సేమ్ అదే వెయిట్ అయితే ఉంటుంది. సో ముందుగా నా దగ్గర ఉన్న MacBook చేస్తున్నాను. ఇది చూశారు కదా. సో ఇది నా MacBook, నేను యూజ్ చేసేది M1 చిప్సెట్ది. సో 2 పక్కన పెడదాం. సో పక్కన పెడితే మీరు చూడొచ్చు. సో కొద్దిగా రియల్మీయే కొంచెం పెద్దగా అయితే ఉంది. సో థిక్నెస్ పరంగా చూస్తే 2 మనకి ఒకటే థిక్నెస్ ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది. సో ఈ రియల్మీ ల్యాప్టాప్ మనకి 14.9 mm థిక్నెస్తో అయితే వస్తుందన్నమాట. వెయిట్ చూద్దాం. రెండింటి వెయిట్ చూస్తే ఇప్పుడు మనకు తెలిసిపోద్ది. సో MacBook చూడొచ్చు మీరు, 1 kg 386 grams అయితే ఉంది. సో ఇప్పుడు చూద్దాం రియల్మీ ఎంత ఉందో. రియల్మీ ఇంకా తక్కువగా ఉంది, మీకు 1 kg 356 grams ఉంది. ఒక విధంగా చెప్పాలి అనుకుంటే MacBookతో కంపేర్ చేస్తే కొంచెం పెద్ద సైజులోను, అలాగే వెయిట్ తక్కువలో అయితే తీసుకొచ్చారు. సో ఇంకా మనం ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో ఇదంతా మనకి అల్యూమినియం బాడీ వస్తుంది అనమాట. అది కూడా సింగిల్ అల్యూమినియంతో అయితే చేశారు. సో ఈ పై వరకు మీకు ఒకటే అల్యూమినియం, సో మెల్ట్ అయ్యి అయితే వస్తుంది.
ఇక బాటమ్ సైడ్ చూసుకుంటే ఇంటెల్ కోర్ i5 అని చెప్పేసి రాస్తుంది. ఇందులో మనకి ఇంటెల్ లేటెస్ట్ ఐరిస్ ఎక్స్ ఈ గ్రాఫిక్స్ తో వస్తుంది. అది కూడా మనకి i5 కే వస్తుంది. అదే మీరు i3 కనుక తీసుకున్నట్టయితే అందులో మీకు ఇంటెల్ UHD గ్రాఫిక్స్ ఉంటాయి. ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మీకు DTS ఆడియో కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. అది మీకు ఇక్కడైతే మెన్షన్ చేసి ఉంది అనమాట. ఇక్కడ 2 స్పీకర్ గ్రిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మీకు ఆ DTS ఆడియో అవుట్పుట్ అయితే వింటానుకుంటుంది. ఇక్కడ వెంట్ గ్రిల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇందులో మనకి 2 ఫ్యాన్స్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. అలాగే చాలా పవర్ఫుల్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే వీళ్ళు ఇస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు అనమాట. ఇక మనం పోర్ట్స్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2 పోర్ట్లు అయితే ఉన్నాయి. ఒకటి థండర్ బోల్ట్ 4 తో అయితే వస్తుంది, మరొకటి టైప్ సి USB 3 తో అయితే వస్తుంది అనమాట. ఇదే మీరు i3 కనుక తీసుకున్నట్టయితే అందులో రెండిట్లోనూ మీకు USB టైప్ సి 3 తోనే అయితే వస్తాయి. i5 ల్యాప్టాప్ లోనే మీకు ఈ థండర్ బోల్ట్ 4 అయితే చూడడానికి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు USB టైప్ ఏ కనిపిస్తుంది, USB 3 తో వస్తుంది అనమాట. ఇక్కడ 3.5 ఆడియో పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఇయర్ ఫోన్స్ అలాగే మైక్ లాంటివి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక మీకు ఎటువంటి HDMI పోర్ట్స్ కానీ ఇంకా ఎక్స్ట్రా పోర్ట్స్ ఏమి ఉండవు. పవర్ మీరు ఇవ్వాలన్నా సరే టైప్ సి పోర్ట్ నుండి అయితే ఇవ్వచ్చు. ఒకవేళ HDMI పోర్టు కార్డ్ రైటర్ ఇలాంటి ఏమైనా కావాలి అనుకుంటే సో మీకు ఇటువంటి అడాప్టర్స్ అయితే దొరుకుతుంటాయి. ఈ అడాప్టర్స్ అయితే పర్చేజ్ చేసుకోవాలి. నేను వచ్చేసరికి నా దగ్గర ఉన్న మ్యాక్ బుక్ కోసం తీసుకున్నాను. ఇందులో మీకు 2 USB పోర్ట్లు అలాగే ఒక మెమరీ స్లాట్లో 2 ఉంటాయి. HDMI పోర్ట్ కూడా అయితే ఇందులో ఉంటుంది. ఇది నేను ఆఫ్లైన్లో 850 రూపాయలు అనుకుంటా పర్చేజ్ చేశాను. ఇది ఆన్లైన్ నుండి తెప్పించాను. ఇందులో HDMI పోర్టు USB A USB టైప్ సి ఇవే ఉంటాయి. ఇటు నుంచి మీకు టైప్ సి అయితే వస్తుంది అనమాట రెండింటికి. సో ఇది నేను ఆన్లైన్లో తెప్పించినప్పుడు 1200 ఏమైంది. దీనికన్నా ఇది బెటర్గా అయితే పనిచేస్తుంది అనమాట. సో ఇటువంటి మీరు విడిగా అయితే పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలా ల్యాప్టాప్స్ సో ఇదే విధంగా అయితే రాబోతున్నాయి. సో ఇప్పుడు మనం ల్యాప్టాప్ ఓపెన్ చేద్దాం. బూమ్, వావ్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పేపర్ ఉంది. ఈ పేపర్ తీసేసాక ఇక్కడ మీరు డిస్ప్లే అయితే చూడొచ్చు. ముందు ఆన్ చేద్దాం. సో ఆన్ అవ్వట్లా, ఛార్జింగ్ లేనట్టుంది. ఇప్పుడు ఛార్జింగ్ అయితే పెడదాం. సో ఛార్జింగ్ పెట్టేలోపు వీటికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ అలాగే స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లేస్ వస్తే మీకు ఇది 14 ఇంచెస్ IPS LCD డిస్ప్లే. ఇది అందులో 2K రెజల్యూషన్ తో ఈ డిస్ప్లే అయితే వస్తుంది. సో మనకి చుట్టూ బెజల్స్ చూడొచ్చు. చాలా అల్ట్రా స్లిమ్ బెజల్స్ తో అయితే వస్తుంది అనమాట. చాలా పల్చగా అయితే మీకు బెజల్స్ ఉంటాయి. ఇక ఈ టాప్ లో చూస్తే మీకు HD ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. ఇది మీరు వీడియో కాల్స్ చేసుకోవడానికి. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ 2 మైక్రోఫోన్స్ కూడా అయితే వెలుస్తున్నారు. సింగిల్ మైక్రోఫోన్ కాదు, 2 మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. ఇది నాయిస్ క్యాన్సిలింగ్ అయితే ఉపయోగపడుతుంది అంటున్నారు. అంటే మనం ఎవరితోనైనా వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు సో నాయిస్ మన చుట్టుపక్కల ఉన్న నాయిస్ అయితే వాళ్ళకి వినపడదు. ఇక అలాగే మనకు స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మీకు 90% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. 100% sRGB వైట్ కలర్ గామాతో అయితే ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది అనమాట. ఇక పీక్ బ్రైట్నెస్ నట్స్ 400 వరకు ఉంటాయి. అంటే మీరు అవుట్ సైడ్ లో కూడా ఈ ల్యాప్టాప్స్ అయితే బిందాస్గా అయితే యూజ్ చేయవచ్చు. ఇంకా తర్వాత ఇంకా బాటమ్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పవర్ బటన్ కనిపిస్తుంది కదా, ఇదే మల్టీ ఫంక్షనల్ బటన్ అనమాట. అంటే మీకు ఫింగర్ ప్రింట్ కూడా దీంట్లోనే అయితే ఉంటుంది. ఇది పవర్ బటన్ కింద ఫింగర్ ప్రింట్ కింద కూడా మీకు ఇదైతే యూజ్ అవుతుంది. ఇంకా కీబోర్డ్ చూడొచ్చు. సో ఈ కీబోర్డ్ మీకు బ్యాక్ లైట్ సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. ఈ బ్యాక్ లైట్ కూడా మీకు 3 లెవెల్స్ అయితే ఉంటాయి. సో 3 మోడ్స్లో మీరు బ్యాక్ లైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ని. ఈ కీబోర్డ్ కూడా మీకు 1.3 mm X షేప్ బ్రాకెట్ డిజైన్తో అయితే వస్తుంది అనమాట. సో కీబోర్డ్ కూడా చాలా బాగుంది. ఇక అలాగే మనకి పామ్ రెస్ట్ కూడా కొంచెం చాలా పెద్దగానే అయితే ఉందని చెప్పొచ్చు. సో మనం ఇలా హ్యాండ్స్ పెట్టి సో వర్క్ చేసుకునేటప్పుడు ఎంత లాంగ్ నుంచి అయినా సరే వర్క్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఈజీగా అయితే ఉంటుంది. ట్రాక్ ప్యాడ్ అయితే చాలా పెద్దది ఇచ్చారు అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనకి ల్యాప్టాప్లో కనుక చూసినట్టయితే ఈ ట్రాక్ ప్యాడే 44% ట్రాక్ ప్యాడ్ ఉంది. సో అంత పెద్ద ట్రాక్ ప్యాడ్ ఇచ్చారు. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ ల్యాప్టాప్ మీకు 2 వేరియంట్స్లో అయితే లభిస్తుంది. ఇంటెల్ i-Core i3 అలాగే i5 ఈ 2 ప్రాసెసర్లు అయితే లభిస్తుంది. i3కి i5కి లిటిల్ బిట్ హార్డ్వేర్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. మేజర్గా చూసుకుంటే మనకి గ్రాఫిక్స్ అనమాట. i3లో చూస్తే మీకు UHD గ్రాఫిక్స్ యూజ్ చేస్తే ఇందులో వచ్చేసరికి మీకు ఐరిస్ ఎక్స్ ఇంటెల్ గ్రాఫిక్స్ని అయితే యూజ్ చేశారు. మీకు UHD గ్రాఫిక్స్తో కంపేర్ చేస్తే మీకు ఈ ఐరిస్ ఎక్స్ అనేది లేటెస్ట్ జనరేషన్ గ్రాఫిక్స్ అనమాట. ఇంటెల్ నుండి వచ్చింది. 50% ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వస్తే ఇందులో మనకి 8GB ర్యామ్ ఉంటుంది. ఇది LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేశారు. 512GB వరకు PCIe SSD ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మీకు అదే కనుక i3లో చూస్తే మనకి 250GBలో మీకు అవైలబుల్ అయితే ఉందన్నమాట. ఇక బ్యాటరీ చూసుకుంటే మీకు ఇందులో 54 వాట్-అవర్ బ్యాటరీని అయితే వీళ్ళు అందిస్తున్నారు. వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే మీరు నార్మల్ గా యూజ్ చేసినట్టయితే డైలీ ఆఫీస్ పరంగా 8.5 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. అలా కాకుండా మీరు ఏదైనా మూవీస్ ని హెచ్డీలో కనుక వాచ్ చేసినట్టయితే 11 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి రియల్మీ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 65 వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో కనుక మీరు ఛార్జ్ చేసినట్టయితే 0 to 50% ఛార్జ్ అవడానికి 30 minutes అయితే టైం పడుతుందని చెప్పేసి రియల్మీ అయితే చెప్తుంది.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో మనకి బ్లూటూత్ 5.2 ఉంటుంది, అలాగే వైఫై 6తో వస్తుంది అనమాట. అదే కనుక i3లో చూసుకుంటే బ్లూటూత్ 5.1తో వస్తుంది, వైఫై 5కే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే ఈ ల్యాప్టాప్లో వీళ్ళు పీసీ కనెక్ట్ అనే ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఇది రియల్మీ ఫోన్స్కి అయితే వర్క్ చేస్తుంది అనమాట. ప్రజెంట్ చూసుకుంటే వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ GT అండ్ మాస్టర్ ఎడిషన్ మొబైల్స్ ఉన్నాయి కదా, సో వీటితో వచ్చేసరికి ఇది మల్టీ స్క్రీన్ కొలాబరేషన్ అయితే చేస్తుంది. అంటే మొబైల్లోని స్క్రీన్ని డైరెక్ట్గా పీసీలో అయితే వాచ్ చేయొచ్చు, అంటే ఇక్కడ నుంచి మనం ఆపరేట్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇటువంటి ఫీచర్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు విండోస్ 10 హోమ్ ఎడిషన్తో అయితే వస్తుంది అనమాట. మీరు కావాలి అనుకుంటే మీకు అక్టోబర్ 5వ తారీఖున విండోస్ 11 రిలీజ్ కాబోతుంది కదా, అప్పుడు ఫ్రీగా దీన్ని మీరు విండోస్ 11కి అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇక అలాగే మీకు ఓపెన్ విషయానికి వచ్చేసరికి మీకు నార్మల్గా చూస్తే మనకు ల్యాప్టాప్స్ ఇక్కడ వరకు ఓపెన్ అవుతుంటాయి, ఇది మీకు దగ్గర 160 డిగ్రీస్ వరకు సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, మీరు చూసారు కదా. ఇక ఫింగర్ ప్రింట్ విషయానికి వచ్చేసరికి ఓకే, యాక్యురసీ బాగానే ఉంది, కొంచెం లిటిల్ బిట్ స్లో ఉన్నప్పటికీ ఫింగర్ ప్రింట్ అయితే మాత్రం బాగానే పనిచేస్తుంది. ఇక ఓపెన్ చేస్తే మాత్రం వెంటనే మీకు ఓపెన్ అయితే అట్లా, అంటే అంత లూజ్ ఎడ్జ్ అయితే ఏమీ లేదు. సో మీరు చూసారు కదా, సో కింద వెయిట్కి ఇది లూజ్గా అయితే ఏమీ ఓపెన్ అవ్వట్లేదు, సో కొంచెం టైట్గానే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలాగా ఒక ఫింగర్తో అవ్వే పని కాదు, ఇది 2 ఫింగర్స్ పెట్టే ఓపెన్ చేయాలి. సో మ్యాక్బుక్ అయితే సింగిల్ హ్యాండ్తో ఓపెన్ అయిపోతుంది, బట్ ఇది మీకు కావాలంటే 2 ఏళ్ళు పెట్టాల్సిందే. ఇదనమాట సంగతి, డైరెక్ట్గా అయితే ఓపెన్ అవ్వదు. ఇక ఈ గ్రాఫిక్స్ కనుక చూస్తే మీకు హెవీ గేమ్స్ని హ్యాండిల్ చేస్తాయని చెప్పడానికి అయితే లేదు. ఇది ఆఫీస్ పర్పస్ అయితే మీకు ఈ ల్యాప్టాప్ బాగానే ఉంటుంది, కానీ మీరు హెవీ గేమ్స్ ఆడేస్తానంటే కుదరదు. ఏదో మీడియం గ్రాఫిక్స్ గేమ్స్ని అయితే మీరు ఆడుకోవచ్చు అనమాట. అది కూడా ఓవర్గా ఎక్కువసేపు ఆడేస్తానంటే కుదరదు, ఎందుకంటే మీకు గేమింగ్ కోసం అయితే గేమింగ్ ల్యాప్టాప్స్ సపరేట్గా ఉంటాయి. కానీ సో ఇది వచ్చేసరికి మీకు ఆఫీస్ పర్పస్, మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిన్న చిన్న టాస్క్లు కంప్లీట్ చేయడానికి, అలాగే మీరు ఏమైనా ఫోటోషాప్ చేయాలన్నా, లేకపోతే వీడియో ర్యాండరింగ్ అంటే వీడియో ఎడిటింగ్ చేయాలన్నా సరే. నేనైతే ఫిల్మోరా 10 వాడుతున్నాను, సో అదైతే ఇన్స్టాల్ చేసి నేను ర్యాండరింగ్ అయితే చూసాను, చాలా చక్కగా అయితే అయింది. అలాగే ఫోటోషాప్ కూడా చక్కగానే అయితే పనిచేస్తుంది. మీరు హెవీ టాస్క్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఆ సిచ్యువేషన్లో ఇందులో ఉన్న గ్రాఫిక్ అంతగా అయితే సపోర్ట్ చేస్తుందని నాకైతే అనిపించలేదు. కాకపోతే ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే మల్టీపర్పస్కి మీకు బాగానే ఉపయోగపడుతుంది. సో ఎక్కడికైనా తీసుకెళ్ళినా చాలా సింపుల్గా మీరు చిన్న బ్యాగ్లో పెట్టుకొని అయితే తీసుకెళ్ళిపోవచ్చు. చాలా హ్యాండ్లీగా అయితే ఉందని చెప్పొచ్చు. మేజర్గా చెప్పుకోవాలనుకుంటే చాలా స్లిమ్గా ఉంది. ఇలా శంకలో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు నడుచుకుంటే, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా శంకలో పెట్టుకొని తీసుకొని నడుచుకుంటే అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అంతా బాగానే ఉంది. ప్రైస్ ఒకటి ఇంకొంచెం తగ్గించుంటే బాగుండని నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే మార్కెట్లో చూస్తే వీళ్ళకి కాంపిటీషన్ చాలా ఉంది, వీళ్ళు కాంపిటీషన్గా వచ్చారు. కానీ ఆల్రెడీ మార్కెట్లో ఇప్పుడు చూసుకుంటే పెద్ద పెద్ద బ్రాండ్లు ల్యాప్టాప్స్ని అయితే అమ్ముతున్నాయి, అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ల్యాప్టాప్ బ్రాండ్లోనే ఉన్నారు. రియల్మీ చూస్తే వీళ్ళు ఇప్పుడు ల్యాప్టాప్ బ్రాండ్లోకి అయితే ఎంటర్ అయ్యారు. మామూలుగా చూసుకుంటే రియల్మీ అనేది మనకి మొబైల్ కంపెనీ. సో ఇలాంటప్పుడు జనాలు వీళ్ళని ట్రస్ట్ చేయాలి అనుకుంటే ఇంకొంచెం తక్కువ ప్రైస్లో, అగ్రెసివ్ ప్రైస్లో తీసుకొస్తే జనాలు చాలా తొందరగా అట్రాక్ట్ అయ్యి కొనే అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఓవరాల్ చెప్పండి, నాకైతే మాత్రం బాగానే నచ్చింది. సో కొన్నాళ్ళు దీన్ని అయితే యూజ్ చేస్తాను, యూజ్ చేసి కుదిరితే మళ్ళీ ఫుల్ రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఇక ఇన్సైడ్ మనం మ్యాక్బుక్ని పక్కన పెట్టి కంపేర్ చేస్తే మీరు చూడొచ్చు, మ్యాక్బుక్తో కంపేర్ చేస్తే మనకు కొంచెం పెద్ద సైజ్ అయితే ఉంది. మ్యాక్బుక్ మీకు ఇది 13 ఇంచెస్తో అయితే వస్తుంది, ఇది మనకి 14 ఇంచెస్ వస్తుంది. ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మీకు. ఇక్కడ సైజ్ కూడా చూడొచ్చు ఎంత డిఫరెన్స్ ఉందనేది. ఇక అలాగే బెజల్స్ కూడా మీరు గమనించినట్టయితే, సో మ్యాక్బుక్తో కంపేర్ చేస్తే మనకి బెజల్స్ చాలా చాలా తక్కువగా అయితే ఉన్నాయి.